హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకునే ఒక సింపుల్ స్వీట్ క్యారెట్ హల్వా ప్రిపరేషన్ని చూసేద్దాము. రెగ్యులర్గా క్యారెట్ హల్వా ప్రిపరేషన్లో కొంచెం టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉంటుంది అంటే అది క్యారెట్ని తురుముకోవడమే. సో ఇక్కడ నేను ఆ ప్రాసెస్ లేకుండా క్యారెట్ని మిక్సీలో వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ క్యారెట్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలాగా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని నేను పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా కొంచెము బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా పల్స్ గ్రైండ్ చేసుకుంటే కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని చేసుకుంటే చక్కగా మనకి బరగ్గా గ్రైండ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లోకి ఒక పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకొని కరిగినాక కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని పక్కన ఉంచుకోవాలన్నమాట. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, మనకి ఇక్కడ కొంచెం తక్కువ నెయ్యే పడుతుంది. నేను ఇక్కడ పావు కప్పు మాత్రమే వేసుకున్నాను. నెక్స్ట్ మనం మిక్సీకి వేసుకున్న క్యారెట్ తురుమంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు మనం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ అలా కుక్ చేసుకోవాలన్నమాట. మనకి క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ లైట్గా గీ కూడా మనకి సైడ్స్ నుంచి వదిలేస్తూ ఉంటుంది అనమాట. అప్పటి వరకు మనం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాము, అందులోకి హాఫ్ కప్ సరిపోతుంది. 150 గ్రామ్స్ ఉంటుంది నియర్లీ. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మిల్క్ పౌడర్ అనేది లంప్స్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో మిల్క్ పౌడర్ అనేది కూడా సాఫ్ట్గా అయ్యి లంప్స్ ఏమైనా ఫామ్ అయినా కూడా అవి మెల్ట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్ అండ్ ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటే చూడండి ప్యాన్ నుంచి కూడా మనకి చక్కగా సపరేట్ అయిపోతుంది కదా. ఇలా ఉందంటే మనకి హల్వా ప్రిపేర్ అయిపోయినట్లే. చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట 3 to 4 డేస్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. నెయ్యి, షుగర్ అన్నీ కూడా మినిమంగానే యూస్ చేశాను, ఏది కూడా ఎక్కువ యూస్ చేయలేదు. అండ్ కోరే పని లేకుండా చక్కగా మిక్సీలోకి వేసేసి చాలా సింపుల్గా ప్రిపేర్ అయితే చేశాను. సో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.